మోయినా. దీని గురించి ఫిష్ బ్రీడర్స్ అందరికీ తెలిసిందే. లైవ్ ఫీడ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీడ్ అని చెప్పుకోవచ్చు. మరి అంత బెస్ట్ అన్నప్పుడు మనం కల్చర్ చేయకుండా ఉంటామా? చేసేయాల్సిందే. జనరల్ గా దీని కల్చర్ అనేసరికి అందరూ ఈస్ట్ ఆర్ క్లోరెలో యూజ్ చేస్తారు. బట్ నేను మాత్రం స్పిర్లినా అండ్ ఈస్ట్ మిక్స్ యూజ్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ గ్రీన్ వాటర్ అవైలబుల్ గా ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఒక 9 టబ్స్ వరకు కల్చర్ పెడుతున్నా. సో దానికి తగ్గట్టు స్పిర్లినా అండ్ ఈస్ట్ తీసుకుని వాటర్లో అయితే బాగా మిక్స్ చేస్తా. బాగా మిక్స్ అయ్యాక ఆర్టిమినెట్ చిన్న హోల్స్ ఉన్న మెష్ ఆర్ క్లాత్ తీసుకుని ఆ మిక్స్ ని ఇంకా ఫైన్ గా వాటర్ లో అయితే మిక్స్ చేసేస్తా. వాటర్ లో కంప్లీట్ గా మిక్స్ అయిన తర్వాత మీరే చూసుకోవచ్చు ప్లెయిన్ గా ఉన్న వాటర్ కాస్త డార్క్ గ్రీన్ కలర్ లో ఎలా మారిందో. ఈ గ్రీన్ వాటర్ ని న్యూ కల్చర్ టబ్స్ లో వేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న మోయినా స్టార్టర్ కల్చర్ ఏదైతే ఉందో ఆ టబ్స్ లో ఈవెన్ గా అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసా. మీరే చూసుకోవచ్చు ఆ కార్నర్స్ లో మోయినా ఎంత బిందాస్ గా తిరుగుతుందో. ఈ కల్చర్స్ ని స్టార్ట్ చేయడం ఈజీయే, బట్ మెయింటైన్ చేయడం అనేదే పెద్ద పని. నేను ఈ మోయినా కల్చర్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నా, ఎలా గ్రో అవుతుంది అని అప్కమింగ్ వీడియోస్ లో అయితే చూపిస్తా.